యోగా ఆరోగ్య జీవనానికి బాట వేసే దివ్య ఔషధం. ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావలసిన సంజీవని. నిత్య సాధనతో నిరంతర ఉత్సాహం, సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది. ప్రస్తుత తరుణంలో 6 ఏళ్ల చిన్నారుల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. మారుతున్న జీవన శైలి, అలవాట్లు కొత్త వ్యాధులకు దారితీస్తున్నాయి. ఈ తరుణంలో ఆరోగ్య యోగాన్ని అందుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రాంతీయ వార్తా విభాగం యోగక్షేమం పేరిట ప్రసారం చేస్తున్న ప్రత్యేక సిరీస్లో పాఠ్యాంశంగా యోగా గురించి తెలుసుకుందాం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా యోగాపై అవగాహన పెరుగుతోంది. ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ క్రమశిక్షణతో ఒకవైపు యోగా సాధన చేస్తూ మరోవైపు యోగాకు సంబంధించిన విజ్ఞానాన్ని తెలుసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో యోగాను చిన్న తరగతుల నుండే పాఠ్య ప్రణాళికంగా చేర్చడం, విద్యా సంస్థల్లో యోగా తరగతులు నిర్వహించాలని యోగా గురువులు సూచిస్తున్నారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ స్థాయిలో యోగా కోర్సులు, పరిశోధనల అవసరం కూడా ఉందని గట్టిగా చెబుతున్నారు. యోగాను తప్పనిసరి చేస్తూ కేంద్ర పాఠ్యాంశాల్లో చేర్చాలని నేచర్ క్యూర్ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ మాలతి సామల పేర్కొన్నారు. ఆమె దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ, చిన్నతనం నుంచే పిల్లలు యోగా ప్రాముఖ్యత తెలుసుకొని యోగాను సాధనం చేస్తే వారికి భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. రాష్ట్రాల్లో కూడా యోగాను ఒక పాఠ్యాంశంగా చేర్చి పిల్లల్లో శారీరకంగా, మానసిక ఆరోగ్యం పెంపొందించాలని సూచించారు. స్కూల్స్ లోపల యోగా అనేటటువంటి ఒక పాఠ్యాంశంగా దాన్ని పెట్టడం చేశారనమాట. దానివల్ల ఏంటి అనంటే స్టూడెంట్స్కి, విద్యార్థులకి అప్పటి నుంచే యోగా యొక్క ప్రాధాన్యత, యోగా యొక్క అవసరము, యోగా చేయటం వల్ల ఏమేమి వాళ్ళ యొక్క ఏ విధంగా వాళ్ళకి లాభాలు వస్తాయి అనేటటువంటిది ఒక అవగాహన వస్తుంది. యోగాను పాఠ్యాంశాల్లో చేర్చే ప్రతిపాదనపై చర్చ ఈనాటిది కాదు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపైన ఎన్నో చర్చలు, నిపుణులతో సంప్రదింపులు, అభిప్రాయాల సేకరణ జరిపింది. ఈ క్రమంలో నూతన విద్యా వ్యవస్థకు బంగారు బాట వేసే లక్ష్యంతో కేంద్రం ఆమోదించిన జాతీయ విద్యా విధానం 2020 ఎన్ఈపీలో యోగాకు పెద్దపీట వేశారు. చదువులో యోగాను అంతర్భాగం చేసుకోవాలని ఎన్ఈపీ స్పష్టం చేసింది. యోగా ఆవశ్యకతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడంతో పాటు యోగాకు సంబంధించి విభిన్న కోర్సులను అందుబాటులోకి తీసుకురావాలని ఎన్ఈపీ సూచించింది. కొత్త విద్యా విధానంలో యోగాను పాఠ్యాంశంగా చేర్చాలని సిఫారసు చేసింది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలతో పాటు వైద్య విద్య, నర్సింగ్ కళాశాలలో యోగా తరగతులు కూడా నిర్వహించాలని ఎన్ఈపీ దిశానిర్దేశం చేసింది. పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న యోగాకు విద్యా ప్రణాళికలో ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. యోగా అనేది అంత పెద్ద కష్టమేమీ కాదు. ఆయుష్ మినిస్ట్రీ కూడా యోగాకు ప్రాముఖ్యతను కల్పించిందని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మృణాలిని పేర్కొన్నారు. సంబంధిత వెబ్సైట్లో వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. బీఈడీ విద్యార్థులకు యోగాను ఒక పాఠ్యాంశంగా చేర్చి వారికి నేర్పిస్తున్నామని తెలిపారు. పాఠశాల నుంచే పిల్లలకు యోగా నేర్పించాలని సూచించారు. సోషల్ ఎమోషనల్ లెర్నింగ్ అంటే సామాజిక భావనాత్మక శిక్షణ లభిస్తుందని అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ వైద్య కళాశాలలో బెథానీ బడ్జర్ అనే డాక్టర్ చేసిన పరిశోధనలో వెల్లడైంది. పిల్లలు ఆరోగ్యం, ఫిట్నెస్ సాధించడం ద్వారా మెరుగైన, సానుకూలమైన ఫలితాలు సాధిస్తారని ఈ పరిశోధనలో తేలింది. సర్వత్రా ఆమోదం పొందేందుకు సంపూర్ణ పెరుగుదల ఇచ్చే వ్యాయామంగా యోగాకు పూర్తి అర్హత ఉందని ఒక అధ్యయనంలో పేర్కొన్నారు. ప్రతిరోజు విద్యార్థులు యోగా చేయడం ద్వారా అనేక రుగ్మతులకు దూరంగా ఉండొచ్చని యోగా విద్యార్థిని హిమబిందు పేర్కొన్నారు. ఆమె దూరదర్శన్తో మాట్లాడుతూ, యోగా గురించి తెలుసుకోవడం, ఆచరించడం తనకు చాలా నచ్చిందన్నారు. ప్రాణాయామం ద్వారా ఎన్నో రకాల ఒత్తిళ్లను అధిగమించే అవకాశం ఉందని చెప్పారు. ఆస్తమా సహా పలు వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చని వివరించారు. Yoga is not about the only postures. We have seen that everyone saying that
yoga is only about the postures, but yoga is not about the posture. It is about the lifestyle we have to follow every day. In yoga, we'll be having so many types like asanas, pranayamas. Means I want to say about Ashtanga yoga. Means it has 8 limbs. Means we will follow about yama, niyama, asana, pranayama, pratyahara, dharana, dhyana, samadhi. Means it's about the self-discipline and postures, breathing exercises and concentration. ఏబిసిడీలు ఎక్కాలు లెక్కాలతో పాటు చిన్నప్పటి నుండి యోగాసనాలు నేర్చుకునే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యం వికాసం సాధిస్తారు. అలాగే యోగాపై ఆసక్తితో యోగా కోర్సులు పరిశోధనలు చేసేవారు తమ విజ్ఞానాన్ని 10 మందితో పంచగలుగుతారు. ఇతర కోర్సుల మాదిరిగానే యోగాకు సంబంధించిన కోర్సులను చేసేందుకు యోగా సాధకులు ముందుకు వస్తారని ఆశిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.